అమ్మా నీ బీపీ 160/100 ఉంది అంటే బీపీ వాల్యూస్ చాలా హై ఉన్నాయని అర్థం. ఎన్నిసార్లు చెక్ చేసినా ఇంతే వాల్యూ వస్తుంది. ఆల్రెడీ 37 వారాలు దాటిపోయినాయి కదా. సో నువ్వు అడ్మిట్ అయితే డెలివరీ ఒకటే దీనికి ట్రీట్మెంట్ అమ్మా. తొందరగా అడ్మిట్ అయితే బెటర్. అదేంటి మేడం అలా అంటారు? ఇంకా 37 వారాలే కదా, డేట్ దాకా వెయిట్ చేయొచ్చు కదా. తొందరగా డెలివరీ చేసేస్తానంటారేంటి? బేబీ నెలలు నిండకుండా పుట్టేదు. అయినా ఇప్పుడు గాబరాగా డెలివరీ చేసేయాల్సిన పనే ఉంది. నాకు డేట్ ఉన్నది కదా, ఇంకా 2-3 వారాలు. అమ్మా బీపీ బాగా హై అయినప్పుడు అది కంట్రోల్ అవ్వటం లేదు. ఆల్రెడీ బీపీ టాబ్లెట్లు వాడుతున్నా, కంట్రోల్ అవ్వటం లేదు అన్నప్పుడు టెర్మినేషన్ అంటే డెలివరీ ఒక్కటే దానికి ట్రీట్మెంట్ అమ్మా. ఏదైనా మీ మంచి కోసమే కదా చెప్తాం మేము. ఈ మేడం అన్ని ఇలాగే చెప్తారు, ఏవేవో చెప్పేసి బెదిరించేస్తున్నారు, పెట్టేస్తున్నారు. అమ్మో ఇన్ని కాంప్లికేషన్స్ ఒక్కసారి చెప్పేసారు, బుర్ర తిరిగిపోతుంది. ఇలాగే చెప్తారు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఈవిడ నీకు కనిపించకపోతే మంచి. సరే మేడం అయితే వెళ్ళి వస్తాను, మళ్ళీ వస్తాను. జనరల్ గా పేషెంట్స్ చాలా మంది ఇలానే ఆలోచిస్తారు. బీపీ ఎక్కువ ఉన్నదమ్మా, ఎన్నిసార్లు చెక్ చేసినా బీపీ రీడింగ్ హై వస్తుంది. ఆల్రెడీ నువ్వు టాబ్లెట్స్ వాడుతున్నావు, బట్ ఇప్పటికీ 37 వారాలు పూర్తయితే బేబీ మెచ్యూరిటీ వచ్చేసింది. మనకి డెలివరీ చేస్తేనే నీ బీపీ వాల్యూస్ తగ్గుతాయి. చాలా నీట్ గా చాలా జాగ్రత్తగా పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అమ్మ బేబీ లోపల ఉండడం వల్లనే నీకు బీపీ వాల్యూస్ అంటే మాయ ఉండడం వల్లనే నీకు బీపీ వాల్యూస్ పెరుగుతున్నాయి. వన్స్ డెలివరీ చేసాక బీపీ వాల్యూస్ తగ్గుతాయి, నువ్వు నీ బేబీ హెల్తీగా ఉంటావని చాలా జాగ్రత్తగా చెప్పినా కూడా కొంతమంది నేనేదో తొందరగా డెలివరీ చేసేయాలనుకుంటున్నాను ఫీల్ అవుతారు పేషెంట్స్. బట్ ఎప్పుడైనా బీపీ ఉన్నట్లయితే ఈ కాంప్లికేషన్స్ లైక్ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మదర్ కి ఐసీయూ స్టే కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ముందుగా జరిగే కాంప్లికేషన్స్ మీ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, బెదిరించడానికి కాదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఎందుకంటే మీరు కంటిన్యూస్ ఫాలో అప్ లో ఉంటారు. సో ఈసారి ఎప్పుడైనా మీ డాక్టర్ గారు అలా చెప్పినట్లయితే ఆ మాటను మాత్రం అశ్రద్ధ చేయకండి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.